బాల్యమిత్రులందరూ ఒకచోట కలిశారు. చిన్ననాటి జ్ఞాపకాలతో ఆనందంగా గడిపారు. గత స్మృతులను నెమరు వేసుకున్నారు. 10వ తరగతి 1997-98 విద్యా సంవత్సరంకు చెందిన బాల్యమిత్రుల్లో ఒకరైన ముష్కి రవికి ప్రభుత్వ ప్లీడర్గా నియమితులైన శుభ సందర్భంగా ఆదివారం నాడు బాల్యమిత్రులందరికీ వసంత్ నగర్ సమీపంలో గల బుగ్గరామస్వామి దేవాలయం వద్దకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. తమ తోటి మిత్రుడు ముష్క రవి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఒకరి కష్టసుఖాలను ఒకరు తెలుసుకుంటూ అంతా ఆనందంగా గడిపారు. 97-98 బ్యాచ్ 10th క్లాస్ మిత్రులు ఈరోజు బుగ్గరామస్వామి ఆలయంలో ఒక చిన్న గెట్ టుగెదర్. అంటే ప్రతిరోజు ఎవరి పనిలో వారు నిత్యము, ఎవరి యొక్క పనిలో వారు నిత్యము బిజీగానే ఉంటారు. అయినప్పటికీ కూడా మనిషి జీవితంలో, అంటే ఏ ఒక్క మనిషి జీవితంలో కూడా ప్రతి నిత్యము మనిషికి రోజు వారి పనులే ఉంటాయి. కానీ ఒక ఉల్లాసము, ఉత్సాహం అనేది ఉండాలి. కాబట్టి ఈరోజు నా మిత్రులు ఇక్కడ, నేను ఏజీపీగా ఎన్నికైన సందర్భంగా వారందరూ కూడా ఒక విధంగా నన్ను కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక నా బాల్యమిత్రుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక గెట్ టుగెదర్కి ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన నా బాల్యమిత్రులందరికీ కూడా, అర్జున్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, అంటే నాకు పేర్లు తెలియకపోయినా అందరి పేర్లు తెలుసు, అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం భవిష్యత్తులో కనీసం ఇయర్లీ ఒక 1 కండక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ, అంటే స్నేహం అనేది ఎప్పటికీ ఉంటుంది. మనకు రక్త బంధము కాదు, ఏదైనా కూడా స్నేహబంధం కంటే గొప్పది కాదు. కాబట్టి స్నేహబంధం అనేది ఎలాంటి ఇవ్వడం కోరుకోదు. స్నేహబంధం అనేది ఇస్తుంది కానీ ఇవ్వడం కోరుకోదు. కాబట్టి స్నేహబంధం అనేది ఈ ప్రపంచంలో గొప్పది. కాబట్టి స్నేహితులు ఎప్పటికీ కూడా కలిసే ఉంటారు. కాబట్టి ఈ వాతావరణాన్ని ఏర్పరిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకటి, ఈ ప్రోగ్రామ్ ని ఉద్దేశించి ఇంకెవరైనా మాట్లాడాలంటే మన మిత్రుడు రవికుమార్ గారు ఏజీపీగా ప్రమోట్ అయినందుకు మా అందరికీ కూడా చాలా గర్వకారంగా ఉంది. ఇట్లాంటి మిత్రుడు మాకు ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరియు మా ఇంకా మిత్రులు కూడా మంచి స్టేజీని అధిరోహించాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఎంత స్టేజీలో ఉన్నా కూడా పిలవంగానే ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన ఈ పార్టీ కూడా ఆయననే కండక్ట్ చేసిండు. దానికి నేను బాధ్యత వహించి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. మరి ఈ సంతోషకరమైన వాతావరణమే కాకుండా మన స్నేహితులకు కూడా ఏదైనా ప్రాబ్లం ఎవరికైనా ఉన్నప్పుడు కూడా మనిషికి ఒక తలంతా కొంచెం సాయం చేసుకొని కూడా